వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తీవ్ర తుఫాను ఈ నెల 28వ తేదీన తీరం దాటుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదివారం తన కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోస్టల్ జిల్లాలో హై అలర్ట్ లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తిత్లీ తుఫాను అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్దమవ్వాలని చక్రధర బాబు స్పష్టం చేశారు. తుఫానును ఎదుర్కొనడంలో నిర్లక్ష్యం పనికిరాదని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. గర్భిణీ స్త్రీలు, తీవ్ర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి పోషకాహార మద్దతు ఇచ్చి వారి భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్లు తొలగించడానికి ట్రీ కట్టర్లు, డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం రేషన్ దుకాణాలు, పీడీఎస్ బియ్యాన్ని వీలైనంత త్వరగా పంపాలని చక్రధర బాబు ఆదేశించారు. ప్రత్యేక శిబిరాలలో వంట, పాలు, ఇతర అత్యవసరాలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుని పంట నష్టం తగ్గించాలని అన్నారు. అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలని, వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడడానికి సిబ్బంది సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. 24/7 కంట్రోల్ రూమ్ పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆయనకు వివరణ ఇచ్చారు. రాబోయే 3 రోజులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు తప్పక పాటించాలని చక్రధర బాబు కోరారు. ఆదివారం నాడు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మాజీ సైనిక కుటుంబాల వనభోజన మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటక ఆధ్వర్యంలో జరిగిన ఈ పిక్నిక్ ముఖ్య ఉద్దేశం మాజీ సైనికులకు, వీర నారీమణులకు ఒకరికి ఒకరు తోడు ఉన్నామనే నమ్మకం ఇవ్వడమని, ఈ పిక్నిక్ ద్వారా ప్రభుత్వం యొక్క ఒక థీమ్ ప్లాస్టిక్ ని నిర్మూలించండి, పర్యావరణాన్ని కాపాడండి అని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పిక్నిక్ కి వచ్చిన ప్రతి ఫ్యామిలీకి ఒక జూట్ బ్యాగ్ ఇచ్చినట్లు, ఈ విధంగా తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల డాన్సులతో, పెద్దల ఆటలతో, మరికొందరి ఔత్సాహికులతో, పాటలతో, తాంబూలాల గేమ్లతో ప్రాంగణం సంతోషంగా మారుమోగా ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, హానరీ చైర్మన్ ఎస్ఎస్ఎల్ మూర్తి, ఈసీహెచ్ఎస్ ఆందోళన ప్రెసిడెంట్ తాండ్ర జనార్దన, ఇంకా జిల్లా నలువైపుల నుండి వచ్చిన మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. మెంతా తుఫాను కారణంగా ఈ నెల 27, 28, 29 3 రోజులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు దినాలుగా ప్రకటించారు. 27 నుంచి 30th వరకు మన శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. సో మొత్తం అందరూ కింద స్కై లెవెల్ వరకు మనం అలర్ట్లో ఉండాలి. మీరు ఏదైనా భారీ వర్ష పడితే ఇక్కడ మండ్స్ లేదా అది బీచ్ లాగా రోడ్స్ బ్లాకింగ్, ట్రీ కటింగ్ అలా అంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసానికి. మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఇమీడియట్లీ కంట్రోల్ నుంచి కాల్ చేయండి. కింద స్కై లెవెల్లో వరకు కూడా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్లు గ్రౌండ్లో ఉన్నారు ఇప్పుడు. సో బీ అలర్ట్. ఇంకా సైక్లోన్ వస్తే, సైక్లోన్ కాకినాడ, వైజాగ్ మధ్యలో ల్యాండ్ ఫాల్ ఉంది కాబట్టి శ్రీకాకుళంలో భారీ వర్షం పడుతుంది. సో అందరూ అలర్ట్గా ఉంటుంది. మన యాజ్ ఎ టీమ్ మన అందరూ రెడీగా ఉండాలి. ఏదైనా ఏం ఇష్యూ ఉంటే మన కంట్రోల్ రూమ్ వరకు రిపోర్ట్ చేయాలి. కాశీబొగ్గ పాత జాతీయ రహదారిలో వెలిసిన లోకనాథీశ్వర ఆలయంలో ఆదివారం నాడు ఓ సర్పం ఆలయ గర్భాలయంకు చొరబడి హల్చల్ చేసింది. ఆలయంలో పూజలు ముగించి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పూజారులు ప్రకాష్ శారదీలకు ఒక్కసారిగా పామును చూసి భయానికి గురయ్యారు. నాగరాజు ఇత్తడి సర్పము లింగం వద్ద
అటు ఇటు తిరిగి అక్కడే కొంత సమయం వేచి ఉంది. దీంతో పూజారి ప్రకాష్ స్నేక్ క్యాచర్ ఓంకార్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రేంజర్ మురళీకృష్ణ, ఎఫ్బీఓ కృష్ణారావు సూచన మేరకు మెండువనంలో దాన్ని వదిలిపెట్టారు. కాగా నాగపంచమి రోజు నాగరాజు శివాలయంలో కనిపించడం ఒక విశేషంగా భక్తులు భావిస్తున్నారు. నిర్బంధంతో ధర్మాల ఉద్యమం ఆగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి పోలీసు యంత్రాంగంతో బెదిరించి ఆదివాసీలను, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజా ఉద్యమాలు ఆగవని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. 8 నెలలుగా ఉద్యమం నడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకుంటున్నానని ఎందుకు ప్రకటించడం లేదని ఆయన మండిపడ్డారు. గిరిజనుల యొక్క సమస్యలు పట్టించుకోకుండా, గిరిజన యొక్క ఆలోచనలు పట్టించుకోకుండా అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేసి ఉన్నారు. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని ఈ రోజు అన్ని వామపక్ష పార్టీలు, అక్కడున్న వ్యతిరేక పోరాట కమిటీ, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని పిలిపించిన సందర్భంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గత అర్ధరాత్రి నుంచి ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు కూడాను గృహ నిర్బంధాలు చేసి, అక్రమ అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన చర్యను పూనుకున్నదని ఈ రోజు స్థానిక ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు గిరిజనులతో సంప్రదించకుండా గిరిజన భూములను ఏ విధంగా మీరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ ఏదైతే మీరు ప్రతిపాదన చేశారో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇలాంటి అడ్డుకోవడం ఏ విధంగా ఎన్నిసార్లు మీరు అడ్డుకున్నా, ఎన్నిసార్లు మీరు పోలీసు యొక్క జూలం ఉపయోగించి, ఎన్నిసార్లు మీరు అరెస్టులు చేసినా, నిర్బంధాలు చేసినా దానికి అనుగుణంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు ప్రతిఘటిస్తారు. మీరు అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని మీరు అడ్డుకోలేరు. ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది కానీ మీరు చేసిన అరెస్టుల వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెట్టాలనుకున్న థర్మల్ పవర్ ప్లాంట్ ను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో ఇలాంటి హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు ఏమాత్రం కూడా కమ్యూనిస్టు పార్టీలకి, ప్రజా సంఘాల నాయకులకు కొత్తవి కాదు. కాబట్టి ఇలాంటి అరెస్టులు ఏమీ కూడా చేయలేవు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము శ్రీకారం చుడతామని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం పట్ల ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న తరుణంలో ఇలా గృహ నిర్బంధాలు చేయడం సమంజసం కాదని అన్నారు. మెంతా తుఫాన్పై మండల అధికారులతో కంచిలి తహసీల్దార్ రమేష్ కుమార్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం, మంగళవారం మండలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినట్లు తెలిపారు. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమలరావు, అన్ని పంచాయతీల వీఆర్ఓలు, అధికారులు, టీఎస్లు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని 25 మద్యం దుకాణాలు మరియు 3 బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర శనివారం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాక్ట్కు సంబంధించిన పోస్టర్లను అతికించి పలువురికి అవగాహన కల్పించడం జరిగిందని బొబ్బిలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి చిన్ననాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ కరపత్రాలను మద్యం వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ యాప్ను దాదాపు 500 మందితో డౌన్లోడ్ చేయించడం జరిగిందని తెలిపారు. ఈ యాప్ను ఉపయోగించి బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో అమ్ముతున్న మద్యం సీసాల నాణ్యతను పరిశీలించవచ్చని, మద్యం సీసాల యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యాప్ అని అన్నారు. ఇందులో బొబ్బిలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిన్ననాయుడుతో పాటు సిబ్బంది ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.